शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनाशं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्यत मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। బాలకాండము 73వ సర్గము. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రునకు ఆతిథ్యమును వసంగుట, కామధేనువును తనకు ఇమ్మని విశ్వామిత్రుడు కోరుట, వశిష్ఠుడు అందులకు నిరాకరించుట. ఏవముక్తా వశిష్ఠేన శబలా శత్రుసూదన విదధే కామధుక్కామాన్ యస్య యస్య యథేప్సితం. ఓ శత్రుమర్ధన రామచంద్ర, వశిష్ఠుని అభ్యర్థన మేరకు కామధేనువు విశ్వామిత్రునకును ఆయన అనుచరులకును వారి వారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్థములను సమకూర్చెను. ఇక్షూన్ మధుంస్తదా లాజాన్ మైరేయాంశ్చ వరాసవాన్ పానాని చ బహార్హాని భక్ష్యాంశ్చోశ్చావచాంస్తథా ఉష్ణాఢ్యస్యౌదనస్యాత్ర రాసయః పర్వతోపమాః మృష్టాన్నాని చ సూపాంశ్చ దధికుల్యాంస్తదైవ చ నానాస్వాదురసానాం చ షడబానాం తథైవ చ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః సర్వమాసీత్ సుసంతుష్టం హృష్టపుష్టజనాయుతం విశ్వామిత్ర బలం రామ వశిష్ఠే నాభితర్పితం. ఆ కామధేనువు చెరుకు గడలను, రసములను, తేనెలను, తేలాలను, మధుర పానీయములను, ఆసవములను, శ్రేష్టమైన పానకములను, నానా విధములైన భక్ష్యములను సమకూర్చెను. పర్వత ప్రమాణములో వేడివేడి అన్నపురాసులు, పాయసములు, సూపములు, పెరుగులు, పాలు క్షణములో అచట సమృద్ధిగా సిద్ధమాయెను. నానా విధములైన మధుర రసములు, షడ్రసములతో కూడిన భక్ష్య విశేషములు, పాత్రల నిండా బెల్లపు పాకములతో కూడిన పెక్కు విధములగు తినుబండారములు మొదలగునవి అన్నీను కామధేను మహిమతో అచట ప్రత్యక్షమయ్యను. ఓ రామ, వశిష్ఠుడు సాదరముగా సమర్పించిన ఆతిథ్యముతో విశ్వామిత్రుని పరివారములన్నీను మిక్కిలి సంతృప్తి పడెను. విశ్వామిత్రోపి రాజర్షిః హృష్టః పుష్టస్తదాభవత్ శాంతః పురవరో రాజా స బ్రాహ్మణ పురోహితః సామాత్యో మంత్రిసహితః స భృత్యః పూజితస్తదా యుక్త పరమహర్షేణ వశిష్ఠం ఇదమబ్రవీత్.
వశిష్ఠుని ఆదరాభిమానములకును క్షణములో సమకూరిన అత్యద్భుత భోజనములకును రాజర్షి అయిన విశ్వామిత్రుడును ఎంతయూ సంతుష్టుడాయను. రాజుగారి అంతఃపుర జనులు, బ్రాహ్మణులు, పురోహితులు, అమాత్యులు, మంత్రులు, భృత్యులు మొదలగు వారితో కూడిన విశ్వామిత్ర ప్రభువును వశిష్ఠుడు ఆదరించెను. అంతటా పరమానంద భరితుడైన విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో ఇట్లు నుడివెను. పూజితోహం త్వయా బ్రహ్మన్ పూజార్హేన సుసత్కృతః శ్రూయతామభిధాస్యామి వాక్యం వాక్య విశారద గవాం శతసహస్రేణ దీయతాం శబలా మమ రత్నం హి భగవన్నేతత్ రత్నహారీ చ పార్థివః తస్మాన్నే శబలాం దేహి మమైష ధర్మతో ద్విజ ఏవముక్తస్తు భగవాన్ వశిష్ఠో మునిసత్తమః. వాక్చతురుడవైన ఓ బ్రహ్మర్షి, పూజార్హుడవైన నీ చేత అతిథి సత్కారములతో ఆదరింపబడితిని. ఇక నాదొక మనవి ఆలకింపుడు. మీకు 1,00,000 గోవులను సమర్పించెదను. మీ కామధేనువును నా కొసంగుడు. ఓ పూజ్యుడా, ఈ కామధేనువు ఒక గోరత్నము. రత్నములన్నీను రాజునకే చెందును కనుక అది రాజునే చేరవలయును. అందువలన న్యాయముగా కామధేనువు నాదే కనుక దీనిని నాకు ఇచ్చివేయుడు. విశ్వామిత్రేణ ధర్మాత్మా ప్రత్యువాచ మహీపతిం నాహం శతసహస్రేణ నాపి కోటి శతైర్గవాం రాజన్ దాస్యామి శబలాం రాశిభి రజతస్యవా నా పరిత్యాగ మర్హేయం మత్స్యకాసా దరిందమా. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా ధర్మాత్ముడును పూజ్యుడు అయిన వశిష్ఠ మహాముని ఆ రాజుతో ఇట్లు నుడివెను. ఓ రాజా, 1,00,000 గోవులనిచ్చినను, అంతేకాదు 100,000,000 ధేనువులను ఇచ్చినను, అంత మాత్రమే కాదు బంగారు రాసులనిచ్చినను కామధేనువును మాత్రం ఇయ్యజాలను. ఇది నా నుండి వేరగుటకు వీలు లేదు. శాశ్వతి శబలా మహ్యం కీర్తిరాత్మవతో యథా అస్యాం హవ్యం చ కవ్యం చ ప్రాణయాత్రా తథైవ చ ఆయత్తమగ్నిహోత్రం చ బలిర్హోమస్తదైవ చ స్వాహాకార వషట్కారో విద్యాశ్చ వివిధాస్తదా ఆయత్తమత్ర రాజర్షే సర్వమేతన్న సంశయః సర్వస్వమేతత్ సత్యేన మమ తుష్టికరీ సదా కారణైర్బహుభిः రాజన్ న దాస్యే శబలాం తవ వశిష్ఠే నైవ ముక్తస్తు విశ్వామిత్రో బ్రవీత్ తతః సంరబ్ధతరమత్యర్థం వాక్యం వాక్య విశారదః. ఏలనన మన్యునకు కీర్తివలే ఈ కామధేనువుతో నాకు విడదీయరాని సంబంధము గలదు. నా హవ్య కవ్యములకును అట్లే జీవనయాత్రకును ఇదే ఆధారము. సాయం ప్రాతకాలముల యందు చేయు హోమములకును భూతబలికిని అట్లే దర్శ పూర్ణమాసాది అగ్ని కార్యములకును ఇదియే మూలము. ఈ కామధేను యొక్క పాలు, పెరుగు, నేయి మున్నగు వానిని స్వీకరించుట, ఆరగించుట వలన చిత్తశుద్ధి ఏర్పడును, ప్రాణతృప్తి కలుగును, మనోదేహములకు బలము చేకూరును. స్వాహ వషట్ అను మంత్రములు దీని ఆధీనములోనున్నవి. వేదశాస్త్రాది వివిధ విద్యలకు ఇది పెన్నది. వేయేల ఓ రాజర్షి, నా సకల కార్యములకును నిస్సంశయముగా ఇదే ఆధారము. నిజముగా ఇదే నా సర్వస్వము, ఆనందదాయిని. కనుక ఓ రాజా, ఇంకను పెక్కు కారణముల వలన ఈ కామధేనువును నీకు ఇయ్యజాలను. వశిష్ఠ మహాముని ఈ విధముగా పలికిన పిమ్మట మాటల నేర్పరి అయిన విశ్వామిత్రుడు మిక్కిలి కోపోద్రిక్తుడై ఇట్లనెను. హైరణ్యకక్షా గ్రైవేయాన్ సువర్ణాంకుశభూషితాన్ దదామి కుంజరాం స్థేహం సహస్రాని 14. ఓ నిష్ఠాగరిష్ఠుడా, నడుమునందు బంగారు త్రాళ్లతోడను, సువర్ణ కంఠాభరణములతోడను, అంకుశములతోడను అలంకృతములైన 14,000 ఏనుగులను ఇచ్చెదను. హైరణ్యానాం రథానాం తే శ్వేతాస్వానాం చతుర్యుజాం దదామితే శతాన్యష్టౌ కింకినీ కవిభూషితాన్ హయానాం
దేశజాతానాం కులజానాం మహోజసాం సహస్రమేకం దశ చ దదామి తవ సువ్రత నానావర్ణ విభక్తానాం వయస్థానాం తథైవ చ దదామ్యేకాం గవాం కోటిం శబలా దీయతాం మమ. యావదిచ్చసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ తావద్దదామి తత్సర్వం శబలా దీయతాం మమ. చిరుగంటల పట్టెడలతో అలంకరింపబడిన 4 శ్వేతాశ్వములను పూంచిన 800 బంగారు రథములను సమర్పించెదను. కాంభోజ బాహ్లిక దేశములలో పుట్టి గంధర్వ జాతికి చెందిన మిక్కిలి బలిష్టములగు 11,000 గుర్రములను నీకు ఇచ్చెదను. పలు వన్నెలతో ఒకదానికంటేను మరి ఒకటి మేలైన వయసులోనున్న 1,000,000 ఆవులను నీకు సమర్పింతును. ఈ కామధేనువును మాత్రము నాకిమ్ము. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు కోరినంత బంగారమును రత్నాల రాసులను ఇచ్చెదను. ఈ కామధేనువును నాకిమ్ము. ఏవముక్తస్తు భగవాన్ విశ్వామిత్రేణ ధీమత న దాస్యామీతి సబలాం ప్రాహ రాజన్ కథంచన. ధీశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు నుడవగా అంతటా వశిష్ఠ మహర్షి, ఓ రాజా, ఎట్టి పరిస్థితిలోనూ ఈ కామధేనువును నీకు ఇయ్యజాలను అని పలికెను. ఏతదేవ హి మే రత్నం ఏతదేవ హి మే ధనం ఏతదేవ హి సర్వస్వం ఏతదేవ హి జీవితం దర్శశ్చ పూర్ణమాసశ్చ యజ్ఞాశ్చైవాప్త దక్షిణాః ఏతదేవ హి మే రాజన్ వివిధాశ్చ క్రియాస్తదా అధోమూలాః క్రియాః సర్వా మమ రాజన్ న సంశయః బహునా కిం ప్రలాపేన న దాస్యే కామదోహిని. ఓ రాజా, ఇదియే నాకు రత్నాల గని ధననిధి, నా సర్వస్వము ఇదియే. అంతేకాదు ఇది నా జీవనాధారము. దర్శ పూర్ణమాసాది యాగములను దక్షిణలతో కూడిన యజ్ఞములను తదితర వివిధ పుణ్యకార్యములను నిర్వహించుటకు ఈ గోవే నాకు ఆధారము. నా ఋషి జీవన సమస్త విధులకును ఈ కామధేనువే జీవగర్ర. ఇక పెక్కు మాటలతో పనిలేదు. సకల మనోరథములను ఈడేర్చు ఈ దివ్యధేనువును ఇయ్యను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 53 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 73వ సర్గము సమాప్తము.